పల్నాడు జిల్లా నరసరావుపేటలో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ హనుమంతరావు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీ అనే వారి పేరు వినిపిస్తే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం అనేక మంది రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకుని సత్ప్రవర్తనలో ఉంటున్నారని గుర్తు చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లపై పోలీసులు నిఘా పెంచుతారని వెల్లడించారు. సబ్ డివిజన్ పరిధిలో నేను నరసరావుపేట డిఎస్పీ గారి ఆఫీస్లో మా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ రౌడీ షీటర్స్ అందరికి కూడా ముఖ్యంగా టాప్ 10 రౌడీ షీటర్స్ ఒక్కొక్క స్టేషన్లో ఉన్నటువంటి టాప్ 10 రౌడీ షీటర్స్ అండ్ యాక్టివ్ రౌడీ షీటర్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఇక్కడికి వాళ్ళ కేసుల పరంగా ఎవరెవరు ఏ కేసులు ఇన్వాల్వ్ అయ్యారు, ఆ కేసుల పరంగా అయితేమి కేసులు లేకుండా కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎవరు అనేది డిసైడ్ చేయడం జరిగింది. మరియు అందరికి కూడా ఒక మెంటల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వాళ్ళకి వార్నింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు ఎలాంటి గొడవలు ఎలాంటి ఇవి లేకుండా మంచి సత్ప్రవర్తనతో మెలిగేటువంటి వ్యక్తుల యొక్క రౌడీ షీట్ని తీసేయడానికి కూడా ఎస్పీ గారి పర్మిషన్ తోటి పాసిబిలిటీ ఉందనేటువంటి అవకాశం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇందులో చూస్తే చాలామంది 10 నుంచి 15 సంవత్సరాలు సత్ప్రవర్తనతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో నేను నరసరావుపేట డిఎస్పీ గారి